ప్రియమైన దేవుని పిల్లలారా, మనకింత మంచి సమయాన్ని మనకిచ్చిన మన కన్న తండ్రి దేవాతి దేవునికి ముందుగా మన ప్రభు యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం జ్ఞానాన్ని అభ్యసిస్తున్నాం. ప్రియులారా, జ్ఞానాన్ని అభ్యసిస్తున్నాం కాబట్టి అభ్యసిస్తున్న వాళ్ళు మరి గొప్పవాళ్ళు కావాలి. చదువుతున్నటువంటి వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనం ఎలా అనుకుంటామో, జ్ఞానాన్ని అభ్యసిస్తున్నటువంటి మనము కూడా ప్రియులారా ఉన్నత స్థితికి మనం వెళ్ళిపోవాలి. ప్రియులారా, ఒక క్రీస్తులా, ఆనాటి భక్తులలాగా, అపోస్తులులా మన భక్తి జీవితాలు మరి ఉన్నతంగా మారిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞానాన్ని అభ్యసిస్తున్నాం కనుక జ్ఞానవంతులు కావాలి. ఈ లోకంలో లోక జ్ఞానాన్ని అభ్యసించే వాళ్ళు ఉన్నారు, లోకములో లోక జ్ఞానంపై ప్రవీణులు ఉన్నారు, పరిపూర్ణులు ఉన్నారు లోక జ్ఞానంపై. కానీ తండ్రి అనే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తులో మనకు పరిపూర్ణులైన వారిని సహితము నిలబెట్టగలిగేటువంటి మరి జ్ఞానాన్ని దేవాతి దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, అటువంటి గొప్ప జ్ఞానాన్ని అభ్యసిస్తున్న మనము జ్ఞానులు కావాలి, అంతేగాని జ్ఞానహీనులుగా మారిపోకూడదు. ప్రియులారా, మనలో జ్ఞానం అనేది పెరగాలి తప్ప జ్ఞానం అనేది తగ్గిపోకూడదు. అభ్యసిస్తున్న వారు జ్ఞానం పెరగాలి. బడికి వెళుతున్నటువంటి పిల్లలు వాళ్ళలో జ్ఞానం, క్రమశిక్షణ ఇవన్నీ పెరగాలి, మంచిగా ఉండాలి. అంతేగాని క్రమశిక్షణ తప్పిపోతూ జ్ఞానము తగ్గిపోతూ ఉంటే ఇంక బడికి వెళితే ఉపయోగం ఏంటి? అలాగే ప్రియులారా, నీవు నేను మనము కూడా ప్రియులారా జ్ఞానాన్ని మనం అభ్యసిస్తున్నామండి. వారం రోజులుగా జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం ప్రియులారా. అదేవిధంగా ప్రియులారా, ప్రతి ఆదివారం కూడా మనం మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా రాయబడినటువంటి సామెతల గ్రంథాన్ని కూడా అభ్యసిస్తున్నాం. అభ్యసిస్తున్నాం. మనం జ్ఞానులైపోవాలన్నమాట ప్రియులారా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామండి. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. రాజు అంటున్నాడు చూడండి ప్రియులారా. రాజులు ఉన్నారు కదా ఎందరో, పరిపాలకులు. రాజులు అనగానే పరిపాలకులు అని అర్థం ప్రియులారా, పరిపాలించేవాళ్ళు. ఒకవేళ వాళ్ళ పేర్లు మారితే మారొచ్చండి. పేర్లు మారలేదా? అమెరికాని పరిపాలించేవాడిని రాజు అనరు కదా, అమెరికా అధ్యక్షుడు. ఓకే, మన దేశాన్ని పరిపాలించేవాడు మన దేశ ప్రధాని, లేదా మన దేశమంతటికి పైన రాజు ఉన్నాడు, రాష్ట్రపతి. పేర్లే మారుతాయి తప్ప, పేర్లు మన పదాలు మారుతాయి తప్ప చేసే పని ఒకటే ప్రియులారా. మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నవాడు ముఖ్యమంత్రి. ఏమండి, దానిపైన గవర్నర్ ఉంటాడు. ఏదేమైనా ప్రియులారా, రాజు అనగానే పరిపాలించేవాడు. అతని యొక్క పదాలు, ఆ పేర్లు ఒకవేళ మారితే మారచ్చు, కానీ విధానం ఒకటే ప్రియులారా. ఏమండి, ఒకటే, పరిపాలించేవాడు రాజు. రాజు పరిపాలించేవాడు అనమాట అండి. రైట్.
న్యాయసింహాసనాసీనుడైన రాజు. ఇలాంటి గొప్ప రాజు ఏం చేయగలడో తెలుసండి? కన్నులతోనే చెడుతనమంతా చెదరగొడతాడు అన్నాడు. చూడండి ప్రియులారా, రాజు యొక్క గుణం ఏంటనమాట? రాజు యొక్క లక్షణం ఏంటి? ఆ రాజ్యములో ఉన్నటువంటి చెడుతనం ఏదైతే ఉందో అది పోగొట్టాలి. న్యాయసింహాసనాసీనుడైనటువంటి రాజు యొక్క గుణం అది. కానీ నేటి రాజుల పరిస్థితి ఏంటంటే చెడుతనాన్ని పోగొట్టడం మానేసి మంచివారిని పోగొట్టడం మొదలు పెడుతున్నారు పిల్లరా. మంచివారిని చంపడం, అంతేనండి. మంచితనాన్ని చంపేటువంటి పరిస్థితులు మనం చూస్తాం కూడా భవిష్యత్తులో ఎన్నో. ఏమండి, మంచితనాన్ని చంపడం. రాజు యొక్క అసలు గుణం ఏంటి? చెడుతనం ఏదైతే ఉందో ఆ చెడుతనం అంతటినీ కూడా చెదరగొట్టాలి. ఇదే సామెతల గ్రంథం 26వ వచనం, ఇదే అధ్యాయం. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును అన్నాడు. చూడండి ప్రియులారా, జ్ఞానము గల రాజు భక్తిహీనులను ఏం చేస్తాడంట? చెదరగొడతాడంట. అంటే భక్తిహీనులు చెదరగొట్టేటువంటి ఈ పదాన్ని మనం అక్షరార్థం మనం తీసుకోకండి ప్రియులారా. అక్షరార్థం దాన్ని తీసుకోకూడదు. ఏం చేస్తాడు? 8వ వచనంలో చెప్పబడిన మాట, తన కన్నులతో చెడుతనం అంతా చెదరగొడతాడు. జ్ఞానము గల రాజు. ఇంకా 8వ వచనంలో ఏమన్నాడు? న్యాయసింహాసనాసీనుడైన రాజు అన్నాడు. అక్కడ 26వ వచనంలో జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును అన్నాడు. అక్కడేమో 8వ వచనంలోనేమో చెడుతనమును చెదరగొట్టును అన్నాడు. చూడండి ప్రియులారా, అంటే జ్ఞానము గలవాడు ఏం చేస్తాడంటే ఆ రాజ్యములో చెడుతనం ఏదైతే ఉందో దాన్ని కన్నులతోనే పోగొట్టేస్తాడంట ప్రియులారా. శాసిస్తే చాలు ఆ చెడుతనము పోద్దంట ప్రియులారా. అందుకే రాజు వాళ్ళని భయము, 2వ వచనం కదా, రాజు వాళ్ళని భయము సింహగర్జన వంటిది, రాజునకు క్రోధం పుట్టించు వారు తమకు ప్రాణ మోసము తెచ్చుకొందురు అన్నాడు. చూడండి ప్రియులారా, ప్రాణ మోసం తెచ్చుకుంటారు. అంటే రాజు ఒక నిజాయితీపరుడైనటువంటి రాజు ఉంటే గనక ఆ నిజాయితీపరుడైనటువంటి రాజు అనేవాడు అతని మాట సింహగర్జనలాగా ఉంటుంది. అదే శాసనం. అలాంటప్పుడు మరి రాజ్యములో భక్తిహీనత, చెడుతనం అనేది ఉంటుందా? రాజు శాసనము సరి అయిన బలమైనదైతే కనుక ఆ రాజ్యములో ఎలా ఉంటుందంటే, ఆ రాజ్యం ఎలా ఉంటుంది? చెడుతనం ఉండదు. ఏమండి, ఈ భూలోక రాజులు దాన్ని నెరవేర్చలేకపోయారేమో కానీ ఈ భూలోక రాజులు ఆ న్యాయ సింహాసనాసీనులుగా ఉన్నారు కానీ సింహాసనాసీనులై ఉన్నారు కానీ నిజాయితీతో న్యాయాన్ని జరిగించేటువంటి వాళ్ళు లేరు ప్రియులారా. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు న్యాయ సింహాసనాసీనుడు. ఏమండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు న్యాయ సింహాసనాసీనుడు. న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు. ఆయన నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. అర్థమైందండి? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. అమ్మ ఒకరు చదవండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమిస్తాడు. అంటే సింహాసనము నియమించినప్పుడు అతను ఏమవుతాడు? రాజేనా? నియమించును.
అది చూడండి, ఆ రాజు న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరుస్తాడు. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేస్తాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని చేస్తున్నాడంటండి. మనుషులలో ఎవ్వరు జరిగించలేదు. సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు కానీ, న్యాయ సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు కానీ వాళ్ళు న్యాయాన్ని జరిగించని వారిగా ఉన్నారు ప్రియులారా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి సింహాసనం న్యాయ సింహాసనం, నిజాయితీ నీతి కలిగినటువంటి రాజ్యం ప్రియులారా. ఇది ఈయన చెడుతనాన్ని తొలగించాడు ప్రియులారా, చెదరగొట్టాడు. గత వారం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయినా ఒకసారి కొన్ని విషయాలండి మరలా చెప్పాలనిపిస్తుంటుందండి. ఏమండి, కొన్ని విషయాలు నిజంగానే మరలా చెప్పాలనిపిస్తుందండి. మీకు కూడా అలా అనిపిస్తుందేమో, ఒకసారి పరిశీలించుకోండి. ఏమండి, కొన్ని విషయాలు కొంతమంది చెప్పేసారు కానీ మళ్ళీ చెప్పేస్తారు. చూసారా అలాంటి? ఏమండి, చెప్పేశారు ఆల్రెడీ, మనకి మళ్ళీ చెప్పేస్తారు. అంటే మరలా చెప్పాలనేటువంటి ఇది ఉంటుంది ప్రియుల. లోకంలోనే అటువంటి మనసు ఉంటే ప్రియులరా, మనకి ఇంకెంత ఉండాలి? ఏమండి ప్రియులరా, రైట్. న్యాయసింహాసనం మీద ఆసీనుడైనటువంటి రాజు కన్నులతో చెడుతనం అంతా కూడా చెదరగొడతాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? న్యాయసింహాసనం మీద ఆసీనుడై అందరి యొక్క పాపాలను ఆయన భరించి క్షమించాడు ప్రియులారా. అందరి యొక్క పాపాలను భరించి అందరినీ కూడా క్షమించాడు. లోకములో ఉన్న వాళ్ళందరినీ కూడా అది తెలుసుకోవాలి. అందరూ కూడా లోకములో ఉన్న వారందరి పాపాలను ఆయన మీద మోసుకొని ఆయన భరించి మనందరికీ కూడా పాపక్షమాపణ ఇచ్చాడు ప్రియులారా. ఆయన భరించి పాపక్షమాపణ ఇచ్చాడు. అర్థమైందా? రైట్. ప్రియమైన దేవుని పిల్లలారా, 11వ వచనంలో చూస్తే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం పరీక్షించుకోమని చెప్తున్నాడండి. బాలుడు సహితము తన నడబడి శుద్ధమైందో కాదో యథార్థమైందో కాదో తన చేష్టల వలన తెలియజేస్తాడు. అంతే కదండి. సరైన వాడో కాదో ఎలా తెలుస్తుంది మనకి? తన క్రియలలో తెలుస్తుంది అన్నమాట ప్రియులారా. ఏమండి, రైట్. ఇక మనం చూస్తే ప్రియులారా, ఇక 13వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, 13వ వచనం, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు అంటున్నాడు. చూడండి ప్రియులారా, అంతేనా? అర్థం చేసుకోండి ప్రియులారా, మనం దేనికి భయపడాలి? లేమికి భయపడి. మనము ఎప్పుడు చక్కగా పని చేసుకోగలుగుతాము అని అంటే ప్రియులారా, సోమరితనం లేకుండా ఎప్పుడు మనం పని చేసుకోగలుగుతాము అని అంటే లేమికి భయపడిన నాడు. అర్థమైందండి? లేమి, కలిమి, రెండు పదాలు మనకి ప్రయోగించబడతాయండి. కలిమి అంటే ధనము ఎక్కువ ఉండటం, లేమి అంటే పేదరికం. అర్థమైందండి? పేదరికానికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము, విడిచిపెట్టు. అర్థమైందండి? సోమర్తనాన్ని వదిలేయి అంటున్నాడండి. ఎందాక నిద్రపోతావు? ఎంతకాలం చేతులు ముడుచుకుని ఉంటావు? 6వ అధ్యాయం చదవలేదా? అంతే కదండి. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. అంటే మేల్కొని ఉండటం అంటే
నీ పని నువ్వు సోమరితనం లేకుండా చేసుకోగలిగితే తృప్తిగా ఆహారం తింటావు. నిద్రపోతే ఏముంటుంది ఏమండి? చాలా సందర్భాల్లో మనం చదివాం కదా, లేమి నీ వద్దకు వస్తుంది జాగ్రత్త అన్నాడండి. వెరీ గుడ్. ఆయుధదారుడు వచ్చినట్టు లేమి నీ వద్దకు వస్తుంది సోమరి అన్నాడు. ఆయుధదారుడు వచ్చినట్టు వస్తుంది. ఆయుధదారుడు అంటే ఆయుధాలు పట్టుకొని వస్తున్నటువంటి వాడు చంపేయడానికి వస్తున్నాడు అనుకోండి, ఏమండి? అలాగా లేమి అనేది నీ మీదకి వస్తుంది. ఆ లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడిచిపెట్టు. అంటే ఎక్కువ నిద్రపోవడానికి ఇష్టపడకండి. అంటే నిద్రపోవడం అంటే ఈ భౌతిక సంబంధం ఈ నిద్ర అని కాదు ప్రియులారా. పని చెయ్యి, అర్థమైందండి? పని చెయ్యి, నీవు చేయగలిగిన పని చెయ్యి అని దేవుడు చెప్తున్నాడండి. ప్రతి సందర్భంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేయగలిగిన పని భూమి మీద నీకు జీవం ఉండగానే నువ్వు చెయ్యాలి, తర్వాత నువ్వు చేయలేవు. అర్థమైందండి? ఒకవేళ చచ్చి పాతాళానికి పోయామనుకోండి, అక్కడ ఇంకేమైనా పని ఉంటుందా అంటే ఉండదు. అయ్యో ఈ పని చేయాలనుకున్నానే అంటలేదు. ఇంకా అయ్యో ఆ పని చేయాలనుకున్నాను చేయలేకపోయాను అంటాక ఇంకా అవకాశం లేదు. ఒకవేళ చేద్దామంటే ఇంకా చేయలేవు కదండి. చేయాలనుకున్న పని ఈ భూమి మీద సోమరితనం లేకుండా చేయండి అన్నాడండి. అర్థమైందా? సోమరులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు ఈ మాటను ఎక్కడైనా రాసుకుని పెట్టుకోండి. అర్థమైందండి? పనియందు బద్ధకస్తులు ఉంటారు చూసారా? పనియందు బద్ధకస్తులు, పని చేయడంలో బద్ధకస్తులు ఉంటారు చూసారా? ఇలాంటి వచనాలు రాసి పెట్టండి వాళ్ళకి. అర్థమైందా? నిద్రయందు ఆసక్తి విడువము అన్నాడు. నిద్రయందు ఆసక్తి విడువము, నీవు మేల్కొని యుండిని ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. సరే, నువ్వు సోమరితనం లేకుండా పని చేసుకోగలిగితే ప్రియులారా తృప్తిగా ఆహారం తింటావు. లేకపోతే ఆయుధదారుడు వచ్చినట్టు లేమి నీ వద్దకు వస్తుంది, అకస్మాత్తుగా వస్తుంది. అర్థమైందా ప్రియులారా? లేమికి భయపడండి, సోమరితనం పోగొట్టుకోండి. ఒకవేళ మనలో ఏమైనా ఉంటే ఎవరి గురించోలే అని మాత్రం అనుకోకండి. ఈ సోమరితనం పోగొట్టడం అనేది మనమేమి నిద్రపోవట్లేదులే బాగానే ఉన్నాం అనుకోకండి. ఒకవేళ మనలో ఉందేమో ఒకసారి చూసుకుంటాం మంచిది కదా. మన క్రియలే మనకు సాక్ష్యం ఇచ్చేస్తాయి. అర్థమైందండి? మన క్రియలే సాక్ష్యం ఇచ్చేస్తాయి, తెలియజేసేస్తాయి. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేస్తాడు. అలాగే మనము కూడా మన సోమరులమో ఏమండి సోమరులమో కాదో ఎలా తెలుస్తుంది? మనం ఎక్కువగా నిద్రపోతున్నాం అనుకోండి, పని చేయకుండా పని ఉంది, బోర్డు పని ఉంది, నిద్రపోతున్నాం అంటే ఏంటి? మన క్రియలు, మన నిద్ర ఏం తెలియజేస్తుందంటే మన సోమరితనాన్ని తెలియజేస్తుంది ప్రియులారా. అటువంటి నిద్రను విడిచిపెట్టు. ఏమంటే నిద్రయందు ఆసక్తి అన్నాడు చూసారా? అంటే నిద్ర అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారనమాట అండి. అర్థమైందా? నిద్రపై ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారు, ఆసక్తి చూపించేవాళ్ళు. ఎప్పుడు నిద్రపోదామా ప్రియులారా? అందుకే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు అన్నాడు. చూడండి ప్రియులారా. రైట్. ఇక 14వ వచనంలో ప్రియులారా ఒక చక్కటి మాట. ఇది మనకి బాగా వ్యాపారాల్లోనూ కనబడే మాట అండి. కొనుగోడు అంటండి చెడ్డది జబ్బుది అంటాడంట. అవతలకు వెళ్ళి దాన్ని మెచ్చుకుంటాడంటండి. నిజమే కదా? నిజమేనా? కొనేవాడు ఏమంటాడంట? జబ్బుది అంటాడంట. ఇది ఏం పెద్ద ఏం గొప్ప ఏంటి అంటావు. అతను ఏంటి చెప్తూ ఉంటాడు.
ఇది పెద్ద మంచిదేంటి అంటూ ఉంటాడు. ఏమన్నా బయటికి వెళ్ళి అవతలకు పోయి మెచ్చుకుంటాడు. వాడు ఎదుర్కొంటా కొనే వరకు ఏమంటాడు, జబ్బుది అంటాడంట. రైట్ ప్రియులారా, 15 వచనం. ఇక ఒక అద్భుతమైన మాట ప్రియులారా, బంగారును విస్తారమైన ముత్యములను కలవు. ఏమంటే మనకు తెలియదా? ఇవి తెలుసండి మనకి. బంగారం ఉంది, విస్తారమైన ముత్యములు ఉన్నాయి. బంగారమును విస్తారమైన ముత్యములను కలవు. విస్తారంగా ఉన్నాయంటండి అవి, అంతేనా? బంగారమును విస్తారమైన ముత్యములను కలవు. ఇవి మనకి ఎందుకు చెప్తున్నాడు? కొనుక్కోండినా, ఇవి మీకు తెలుసు కదా, మరొకటి కూడా మీకు తెలియాలి నాయనా అన్నాడండి. అదేంటో తెలుసండి? తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైనవి అన్నాడు. చూడండి పిల్లరా, అమూల్యమైన సొత్తు అన్నాడు. చూసారా? ఏంటవి? తెలివిని ఉచ్చరించు పెదవులు, అమూల్యమైన సొత్తు. చూసారా పిల్లరా? మనము ఏది గొప్పవనుకుంటాం? బంగారము, విస్తారమైన ముత్యములు, ఇవి చాలా విలువైనవి అనుకుంటాం మనం కదండి. ఏమండి, మా విలువైనవి మన దగ్గర పెట్టుకొని ఏమండి లోకంలో ఉన్న వాటిని విలువైనవి అంటున్నామండి మనం. అర్థమైందా పిల్లరా? ఎందుకంటే వాటిని విలువైనవి ఎందుకంటున్నామంటే, బంగారాన్ని ఈ ముత్యములను విలువైనవని ఎందుకంటున్నాం? మన పెదవులు తెలివిని ఉచ్చరించట్లేదు అనమాట. అర్థమైందా? మీ పెదవులను కాచుకోండి అని ఎన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది పిల్లరా. కొలసీ పత్రికలో, కీర్తన గ్రంథంలో. ఏమండి, మీ పెదవులను కాచుకోండి, కపటమైన మాటలు పలకకుండా మాట్లాడకుండా మీ పెదవులను కాచుకోండి అన్నాడా? అలా కాచుకోగలిగితే మీ పెదవులను కపటమైన మాటలు పలకకుండా కాపాడుకోగలిగితే ఆ పెదవులు ఎంత అమూల్యమైనవో తెలుసండి. ఆ పెదవులు ఎంత అమూల్యమైనవి. అమూల్యం అనగానే దానికి లెక్క లేదు ప్రియులారా. దానికి బెల కట్టగలమా? అమూల్యమైనది అన్నాం. అమూల్యమైనది. క్రీస్తు రక్తం అమూల్యమైనది. ఎంత వెల కట్టగలం దానికి? కట్టలేము, మన వల్ల కాదు అది. అమూల్యమైన పదము, అమూల్యము అనేటువంటి పదాన్ని వాడాడంటే ఖచ్చితంగా ఇంకా వెల కట్టలేనిది, ఇంకా ఎవడి మనసు, ఎవడి ఆలోచనకు అందదు. ఇంకా అది ఆ లెక్క, ఆ కాస్ట్ అనేది, ఆ ఖరీదు అనేది ఎవరి ఆలోచనకు కూడా అందనిది అని అర్థమండి. పెదవులను కూడా ఏమంటున్నాడంటే, పెదవులు, ఏ పెదవులు ఎంతకని? తెలివినుచ్చరించే పెదవులు అన్నాడు. చూడండి ప్రియులారా, కపటమైన మాటలు పలికే పెదవులు కాదు ప్రియులారా. అర్థమైందండి? కపటమైన మాటలు పలికేటువంటి పెదవులు ఉన్నాయండి. 19వ వచనం, కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెడతాడండి. కావున వదరుబోతుల జోలికి పోకుము అన్నాడా? కొండేగాడు, కపటమైన మాటలు పలికేవాళ్ళు, వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి, ఇంటింటా తిరగడం, వాళ్ళ గుట్టు వీళ్ళకి బయట పెట్టడం, వీళ్ళ గుట్టు వాళ్ళకి తెలియపరచడం. ఏమండి, ఒక కుటుంబ విషయాలు మరొక కుటుంబానికి తెలుస్తున్నాయంటే ఏంటి మరి? ఎందుకు తెలుస్తున్నాయి? ఈ కొండెగాళ్ళు ఉన్నబట్టేనండి. పెద్దలు అన్నారు, ఇంటికి గుట్టు చేనికి గట్టు ఎంత అవసరం అంట. ఎంత అవసరం అనేసి వీళ్ళు ఏం చేశారు? గుట్టు బయట పెట్టడం ఎంతో అవసరమని భావించి వీళ్ళు బయట పెడుతున్నారు, తిరుగులాడువారు. అర్థమైందా పిల్లరా? అలాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు తెలియజేస్తున్నారు.
అంటే వాళ్ళ పెదవులు కొండెములు చెప్పేటువంటి పెదవులు, వాళ్ళ నాలుక కొండెములాడేటువంటి నాలుక ప్రియులారా. అది వాళ్ళు పరుల గుట్టు బయట పెడతాయి ఆ పెదవులు, ఆ నాలుక. వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డు ఏంటంటే, ఆ కొండీగాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డు ఏంటో తెలుసండి? షీల్డ్ ఇస్తున్నాడు చూడండి, వదరుబోతులు. అర్థమైందా మీకు? వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డు ఏంటనమాట? వదరుబోతులు. ఆ వదరుబోతుల జోలికి పోకండి అన్నాడు చూడండి ప్రియులారా. వాళ్ళ నోరు కొండెములు చెప్పేటువంటి నోరు, అది కొండెములు చెప్పేటువంటి నాలుకది. వాళ్ళ విషయాలు వీళ్ళకి, వీళ్ళ విషయాలు వాళ్ళకి, కుటుంబ విషయాలకు మరో కుటుంబానికి, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా. మన పెదవులు ఎంత అమూల్యమైనవో మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. మన పెదవులు అమూల్యమైనవని గుర్తుపెట్టుకోగలిగితే మన పెదవులు ఏమి ఉచ్చరిస్తాయి? తెలివిని ఉచ్చరిస్తాయి ప్రియులారా. మీకు అర్థమవుతుందండి? బంగారమే విలువైంది, ముత్యాలే విలువైనవి అనుకుంటాం, కానీ తెలివిని ఉచ్చరించేటువంటి పెదవులు అమూల్యమైనవి. అర్థమైందా ప్రియులారా? తెలివిని ఉచ్చరించేటువంటి పెదవులు అమూల్యమైనవి. యేసు ప్రభువు వారి నోట నుంచి వచ్చేటువంటి మరి ఆ పదాలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ప్రియులారా, నిజంగా ఎంత అమూల్యమైన మాటలండి. యేసు ప్రభు వారు కొండ మీద ఆయన చేసినటువంటి అద్భుత ప్రసంగం ప్రియులారా, వాళ్ళని ఆశ్చర్యపరిచేసింది తెలుసండి. వాళ్ళని ఆశ్చర్యపరిచింది కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరి వచనాలు మనం చూస్తే ప్రియులారా, వారి శాస్త్రుల వలె కాక అనే మాట కనబడుతుందండి. ఎన్నో వచనం? 29. ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక, ఆయన ఎలా బోధించాడంటే బోధ అధికారము గలవాని వలె వారికి బోధించాడంట. ఆయన బోధకు ఆశ్చర్యపోయారండి. నిజంగా ఆయన నోట నుంచి, ఆయన పెదవుల నుంచి వస్తున్నటువంటి మాటలు పలుకుతుంటే, ఆ మాటలు వింటుంటే ప్రియులారా, అబ్బా ఎంత అమూల్యమైన మాటలు ఇవి. నిజంగా ఆశ్చర్యపోయారు. నిజంగా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా పలుకబడినటువంటి ఆ మాటలు అమూల్యమైనవండి. అందుకే నేటికి కూడా విస్తరిస్తున్నాయి. ఒకవేళ విస్తరించకుండా ఆపాలన్నా అవి ఇంకా ఎక్కువ విస్తరిస్తాయి తప్ప ఎవడు కూడా వాటిని ఆపడానికి వాడి వల్ల కాదు. అంతేనండి. ప్రభు యొక్క మాటలను బంద్ చేద్దామనుకుంటే కనుక ఎవరైనా సరే, ఆపేద్దాం అనుకుంటే ఎవరి వల్ల కాదు ప్రియులారా. ఎందుకంటే ఆయన పలికినటువంటి మాటలు మరి సాక్షాత్తు దేవాతి దేవుని నుండి వచ్చినటువంటి మాటలు ప్రియులారా. అవి ఎవడు ఆపగలడు? నేటికి విస్తరిస్తున్నాయి, నేటికి కూడా ఇంకా విస్తరిస్తున్నాయి ఆయన మాటలు. ఎందరో వాటిని ఆదర్శంగా తీసుకున్నారు ప్రియులారా. ఎందరో ఆదర్శంగా తీసుకున్నారు, శాస్త్రవేత్తలు తీసుకున్నారు, మన దేశానికి స్వతంత్రాన్ని తెచ్చినటువంటి నాయకులు తీసుకున్నారు ఆయన మాటలు. అర్థమైందా? ఆదర్శంగా తీసుకున్నారు. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ప్రభు యొక్క మాటలు ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన పెదవుల నుంచి వచ్చినటువంటి పలుకులు, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ప్రియులారా, అవి అమూల్యమైనవి. ఎంత అమూల్యమైనవి అనుకున్నారు? బంగారము కంటే, విస్తారమైన ముత్యముల కంటే అమూల్యమైనవి అన్నాడు చూడండి ప్రియులారా. అందుకే ప్రభువు యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు ఎంత విలువైనవో తెలుసండి. కీర్తన గ్రంథం 19వ కీర్తనలో మనకు తెలిసిన మాట, తీయొద్దు, గుర్తు చేసుకోండి, నోట్ చేసుకోండి. 19వ కీర్తన 9, 10 వచనాలు అనుకుంటున్నాను. ఓకే ప్రియులారా, విస్తారమైన మేలు బంగారు కంటేను కోరదగినవి, మధురమైనవి అన్నాడు. తేనె కంటే, జుంటి తేనె దారాల కంటే మధురమైనవి అన్నాడు. బంగారము కంటే విస్తారమైన మేలు బంగారు కంటే కోరదగినవి అన్నాడు. చూసారా?
అంటే మేలి బంగారు కంటేను, విస్తారమైన మేలి బంగారు కంటేను. అంటే ప్రియులారా, ఈ సామెతల గ్రంథంలో ఎలాగా ముగిస్తున్నాడు ఆ మాటని? తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైనవి అంటున్నాడు. చూసారు ప్రియులారా? బంగారం ఉంది, విస్తారమైన ముత్యములు ఉన్నాయి, కానీ తెలివిని ఉచ్చరించేటువంటి పెదవులు అమూల్యమైనవి అన్నట్టు చూడండి ప్రియులారా. అర్థమైందా? అమూల్యమైనవి, ఆ పెదవులు అమూల్యమైనవి. మన పెదవులు ఎలా ఉన్నాయి? ఒకసారి మనల్ని కూడా మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. బంగారము కంటే, విస్తారమైన ముత్యముల కంటే మన నోట నుంచి, మన పెదవుల నుంచి ఉచ్చరించేటువంటి మాటలు అమూల్యమైనవిగా ఉన్నాయో లేదో మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. రైట్. ఇక 16వ వచనం, అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము, పరుల కొరకు వానిని కొదువ పెట్టించమన్నాడండి. అన్యుల కొరకు పూటపడటం, అనవసరమైనటువంటి విషయాల్లో దూరకండి అని చెప్పాడండి. ఎన్ని సందర్భాల్లో చెప్పాడో చదువుకున్నాం కదా. అనవసర విషయాల్లో మధ్యవర్తులుగా ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ గురించి చక్కటి హెచ్చరిక ప్రియులారా. రైట్. ఇక 17వ వచనం, మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉంటుందంటండి, పిమ్మట అతని నోరు మట్టితో నింపబడును. చూసారా ప్రియులారా? ఇది కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. ఏమండి, సామెతల గ్రంథంలో చదివాం. అన్యాయం చేసి లేకపోతే మోసం చేసి తెచ్చుకున్నటువంటి ఆహారము, అర్థమైందండి? అన్యాయం చేసి సంపాదించింది తీపి, చోటను తిన్న భోజనం తీపి రుచి. మోసం చేసి సంపాదించింది చాలా తీపిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత మట్టితో పూడుస్తారు నోటిని. అంతే కదండి. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉంటుందంటండి. మనకి ఇదే గ్రంథంలో 1వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పాడు. ఇలా చేస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు, అబ్బా ఎంత ఆనందం అనిపిస్తుంది మీకు, తర్వాత మీరు నష్టపోతారు. అంతేనా? రైట్. ఇక 18వ వచనం చూడండి ప్రియులారా, అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయి అన్నాడండి. యుద్ధం చేయుము అన్నాడు. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. ఉద్దేశాలు అంటండి ఆలోచన చేత స్థిరపరచబడతాయంటండి. ఏదైనా ఉద్దేశం వస్తుంది, దాని ఆలోచన చేత స్థిరపరచబడుతుంది. అంతే కదా. వివేకము గల నాయకుడివై యుద్ధం చేయమన్నాడండి. వివేకము గల నాయకుడివై యుద్ధం చెయ్యి. నాయకుడికి ఉండవలసినటువంటి గుణం చెప్తున్నాడు ప్రియులారా. వివేకం, సాత్వికం. మోషే వంటి నాయకుడు, మోషే నాయకుడు కదండి. నాయకుడు ఎలాంటోడైనా సాత్వికము గల నాయకుడు, వివేకము కలిగినటువంటి నాయకుడు. ఏ సందర్భాల్లో ఎలా మాట్లాడాలో మరి సమర్థుడైనటువంటి నాయకుడు ప్రియులారా. ఏమంటే ఇశ్రాయేలీయులను విడిపించుకొస్తున్నటువంటి టైంలో, అరణ్య ప్రయాణ కాలంలో వాళ్ళ ఆహారం లేదు, ఇక్కడికి తీసుకొచ్చి చంపేయడానికి ఎక్కడికి తీసుకొచ్చాము మమ్మల్ని అని మోషే మీద శనిగారవాడు. ఏమండి, ఈయనను నాయకునిగా నియమించింది ఎవరో? దేవుడు. కాబట్టి వెంటనే దేవునికి ప్రార్థించాడు పిల్లారా. నాయకుడు ఉండవలసినటువంటి లక్షణం పిల్లారు ఇది.
ఒకవేళ మన తెలివితేటల్లో మన జ్ఞానం సరిపోవట్లేదు అనుకోండి, ఏదైనా సమస్యను పరిష్కరించడానికి దేవుడు ఉన్నాడా? మనం ఏ విషయాన్నైనా సరే మనల్ని ఒక నాయకులుగా ఉండమని దేవుడే పెట్టాడు కదండి. అప్పుడు ఆ నాయకత్వంలో పిల్లరా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడే నియమించాడు కాబట్టి దేవునికి చెప్పడం అనేది ప్రాముఖ్యం పిల్లరా. చెప్పాలి. ఒక సమర్థుడైన నాయకుడు మోషే, వివేకము గల నాయకుడు మోషే. ఈరోజు మనల్ని ఏమంటున్నాడు? వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా మనం శరీరాలతో కాదు యుద్ధం, అర్థమైందండి? శరీరులతో కాదు, ప్రధానులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ పోరాడుతున్నాం మనం. కాబట్టి ఈ పోరాటంలో మనం ఎలా ఉండాలి? వివేకం కలిగి ఉండాలి ప్రియులారా. అర్థమైందా? మనం కూడా యుద్ధం చేస్తున్నాం. అపవాది తంత్రాలపై, అపవాది వేసేటువంటి ప్రతి బాణానికి ఎదురు తిప్పి కొట్టడానికి, వాడు వేసేటువంటి ప్రతి బాణాన్ని తిప్పి కొట్టడానికి మనము కూడా యుద్ధం చేస్తున్నాం ప్రియులారా. యుద్ధంలో ఉన్నారు మీరు లేదా? ఉన్నాం. ప్రతి బాణాన్ని, వాడు వేసేటువంటి ప్రతి బాణాన్ని తిప్పి కొట్టగలిగేటువంటి సామర్థ్యం మనకు రావాలంటే వాక్యం ఉండాలి ప్రియులారా, వివేకం ఉండాలి. అర్థమైందా? వివేకం ఉండాలి. ఇప్పుడు మనకు శోధనలు కలిగాయి అనుకోండి, శోధనలు వచ్చాయనుకోండి, ఎందుకు ప్రభువా నన్ను ఇలా శోధిస్తున్నారు అనకూడదు ప్రియులారా. అప్పుడే నీకేం కావాలి? వివేకం కావాలి. అర్థమైందండి? ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, దాన్ని పరిష్కరించడానికి వివేకం కావాలి ప్రియులారా. తొందరపడి మాట్లాడకూడదు ఏమీని. అర్థమవుతుంది అందరికీ? తొందరపడి సమస్యను పరిష్కరించేటప్పుడు వివేకంతో నడుచుకోవాలి. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యను పరిష్కరించడానికి ఏం చేయాలి? వివేకంతో నడుచుకోవాలి. తొందరపడి తిరిగి అన్నామనుకోండి, అది వేరే దారికి తీసుకెళ్తుంది. అంతేనండి? వివేకము గల నాయకుడివై యుద్ధం చేయి. ఈరోజు మనం శరీరంతో కాదు యుద్ధం చేసేది. ఎఫెసీ పత్రిక 6:12 నుంచి మనం చూస్తే ప్రియులారా, 10వ వచనం నుంచి. ఓకేనా? తర్వాత నోట్ చేసుకోండి, చదవకండి ఇప్పుడు, మళ్ళీ టైం అయిపోతుంది. ప్రియమైన దేవుని ప్రియులారా, 20వ వచనం మనం చూస్తే ప్రియులారా, 20వ వచనం, ఆల్రెడీ 19వ వచనం గుర్తు చేసుకున్నాం. ఓకేనా? ప్రియమైన దేవుని ప్రియులారా, తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోద్దంటండి. ప్రియమైన దేవుని వల్లరా, పాత నిబంధన తల్లిదండ్రులను సన్మానించండి. తండ్రినైనను దూషించువాడు శిక్షకు పాత్రుడు కదండి. శిక్షించబడతాడు, వాళ్ళకి శిక్ష ఉంది కదా. ఇప్పుడు లేదా? ఇప్పుడు ఉంది ప్రియులారా. ఇక్కడ ఏమన్నాడంటే, తన తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు. ఏమండి, ఇలా దూషించే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు ప్రియులారా. తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు. ఏమండి, తల్లి తండ్రి అని భేదం లేకుండా నానా బూతులు మాట్లాడేటువంటి పిల్లలు ఉన్నారు ప్రియులారా. ఈరోజు మన గ్రామంలో ఉన్నారో లేదో మరి, ఉండే ఉంటారు. అంతా ఉంది ఈ పరిస్థితి. తండ్రి అని తల్లి అని భేదం లేకుండా వాళ్ళిద్దరిని బూతులు తిట్టేటువంటి పిల్లలు ఉన్నారు పిల్లలు. తల్లిని తండ్రిని నిన్ను కన్నారు వాళ్ళు. ఏమండి, నిన్ను కన్నారు, ఎదిగే వరకు నిన్ను పెంచారు, పోషించారు. అలాంటి తల్లిదండ్రులను నువ్వు దూషించడం ఏంటి? బూతులు తిట్టడం ఏంటి? దుర్భాషలు మాట్లాడటం ఏంటి తల్లిదండ్రుల్ని? కారు చీకట్లో దీపం ఆరిపోద్ది, జాగ్రత్త అన్నాడండి. అర్థమైందా? ఎక్కడ ఆరిపోద్ది? కారు చీకట్లో. అసలు నువ్వు ఎటు వెళ్ళాలో తెలియదు. ఇంకప్పుడు నీ బ్రతుకు గమ్యం ఏంటో తెలియదు.
అర్థమైందండి? కారు చీకట్లో దీపం మారిపోయింది అనుకో, పరిస్థితి ఏంటి? ఎటు వెళ్తావు? ఆ చుట్టుప్రక్కల పాములు కూడా ఉంటాయి. ఏ పాము మీద అడుగేసినా ప్రమాదమే. నిజంగా ప్రియులరా, అలాంటి పరిస్థితి ఎదురైతే ఏంటి పరిస్థితి నిజంగా? అందుకే జాగ్రత్త పెడుతుంది చెప్తున్నాడు ప్రియులరా, తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోద్దంటండి. గొప్ప అనుకుంటారేమోండి వీళ్ళు. తల్లిదండ్రులను దూషించడం, నానా బూతులు మాట్లాడటం. ఉన్నారు పిల్లరా, తల్లిదండ్రుల్ని బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు బూతులే ఎందుకు నీకు రాకూడదు. కారు చీకట్లో ఆరిపోద్ది జాగ్రత్త నీ దీపం అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. రైట్. ఇక 21 వచనం ప్రియులరా, 21 వచనం, మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తొదకు దీవెన నొందకపోవును అన్నాడు. చూడండి ప్రియులారా, బాగా ఆలోచించాలి ప్రియులారా. ఇదేంటంటే మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము అన్నాడు. చూడండి, తొదకది ఎలా ఉండొచ్చు? దీవెన నొందదేమో అన్నాడండి. దీవెన నొందకపోవును. పిల్లరా, మనం ఆలోచిస్తేనండి, కొంతమంది డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటేనండి, నిజంగానే ఈ సమాజంలో మనం చూస్తే అప్పటి వరకు మన ముందు ఏమీ లేని వాడుగా తిరిగారు. కానీ ఉన్న పాటునే నిజంగా డెవలప్ అయిపోయి ఏమండి ఉన్న వాళ్ళని మనం చూసే ఉంటాం కదా. మొన్నటి వరకు మన ముందు ఎలా తిరిగాడు వీడు, ఇప్పుడు పెద్ద బిల్డింగు, కారు, కొంతమంది జనం వాడి వెనకాల. ఏంటి అసలు ఇది? ఇంత ఊహించని స్థితి ఏంటి అనుకుంటున్నాం కదండి. ఇలాంటి సీన్లు ఏమైనా ఎదురయ్యేమో చూసుకోండి, ఒకసారి గుర్తు చేసుకోండి. తొందరగా డెవలప్ అయ్యామనుకోండి, ఒకవేళ అది చివరికి దీవెన నొందకపోవును. అర్థమైందండి? అభివృద్ధి ఎప్పుడు కూడా నెమ్మదిగా డెవలప్ అవ్వాలి, తొందరగా డెవలప్ అవ్వకూడదు. అర్థమైందండి? ఒక బిల్డింగ్ తొందరగా కట్టేశారనుకోండి, నెమ్మదిగా కట్టాలి అది, అంతేనా? సిమెంటు తెచ్చుకోవాలన్నీ తెచ్చుకున్న తర్వాత బోర్లు వేయాలి. ఏమండి? బోర్లు వేసిన తర్వాత వెంటనే మళ్ళీ పిల్లర్స్ వేసేసి ఇవన్నీ కట్టేసి టక కంప్లీట్ చేసేస్తున్నారు అనుకోండి, అది బెక్కుండానే చేసేస్తున్నారు. ఏమండి? లోపల ఇటుకల మీద కట్టేశారు, రైటే, సిమెంట్తో కట్టేశారు. అది ఆరడానికి, బిగటానికి తడపాలా? అటువంటి పని ఏమి చేయకుండా ప్లాస్టింగ్ చేసేస్తున్నారు, అన్నీ చేసేస్తున్నారు, అయిపోయింది పని. కానీ ఏదో రోజు కూలిపోతుంది. అర్థమైందండి? మీరు గమనించండి, తొందరగా చేసేసే పనులు కొన్ని ఫెయిల్ అయిపోతుంటాయి. నిర్ణయాలు కూడానండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్నాడు. అర్థమైందండి? నిర్ణయాల విషయంలో కూడా చెప్పండి అమ్మ, ఏదో చెప్తున్నా రిఫరెన్స్. తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు, తొందరపడి మాట్లాడకూడదు. ఏ విషయంలో సరే మాట్లాడే విషయంలో నిదానించి మాట్లాడండి అన్నాడు. అర్థమైందా? పనిచేసే విషయంలో నిదానించి చేయాలి, ఆలోచించి చేయాలి, అంతేగాని తొందరపడి అయిపోయింది కదా అనుకోకూడదు, అది ప్రమాదం. అర్థమైందండి? బిల్డింగ్స్ చాలామంది నెలలో కట్టేసామండి అంటాడు. నెలలో బిల్డింగ్ కట్టేశాడంట, నిమిషంలో కూలిపోతుంది అవసరమైతే కదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమన్నాడంటే త్వరితముగా
బహుత్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును అన్నాడు చూడండి ప్రియులారా. రైట్. ఇక 22వ వచనంలో మనకి అతి పరిచయమైనటువంటి, బాగా పరిచయమైనటువంటి మాట ప్రియులారా. కొత్త నిబంధనలో కూడా ఎన్నోసార్లు ప్రస్తావించాడు. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును అన్నట్టు చూడండి ప్రియులారా. రైట్. ఒకసారి ఈ మాట ఆలోచిద్దాం ప్రియులారా. ఈ మాట ఆలోచించి ఇక్కడ ఆపేస్తాను ఈరోజు. మరి టైం అయిపోతుంది, మళ్ళీ సాయంకాలం కూడికి సిద్ధపడాలి మనం ప్రియులారా. కీడుకు ప్రతి కీడు చేద్దామని మాత్రం అనుకోకుండా అన్నాడండి. కొత్త నిబంధనలు అయితే కొంచెం దాన్ని ఎలా చెప్పాడంటే చాలా సున్నితంగా కొన్ని సందర్భాల్లో నుండి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. మీకు అర్థమైందా? ఎప్పుడు ఒకేలా చెప్పామనుకోండి కష్టం. అది సందర్భాన్ని బట్టి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. కొత్త నిబంధనలు ఏమన్నాడంటే అండి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా జాగ్రత్తగా చూచుకోండి అన్నాడండి. అర్థమైందా? ఎన్ని వచనం అమ్మది? రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా అన్నాడండి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి, అది యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. కీడుకు ప్రతి కీడు చేయకుండా అన్నాడండి. జాగ్రత్తగా చూసుకోండి అన్నాడండి. చేయకుండా చూసుకోండి. అర్థమైందా? ఈ సామెతల గ్రంథంలో ఏమంటున్నాడు? కీడుకు ప్రతి కీడు చేసేదను అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు చేస్తాను అనుకోకుండా అన్నాడండి. అనుకోవద్దు అన్నాడండి. అయితే ఒక మాట చెప్పాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. రైట్. నీ కీడు చేశాడా? కీడు చేయాలని మాత్రం అనుకోకు. సరే, నీ కీడే జరిగింది కదా, దేవుడు నిన్ను రక్షించాలి కదా. యెహోవా కొరకు కనిపెట్టుకునుండు. మరి మనకి పగ తీర్చుట నా పని అన్నాడు చూసారా? పగ తీర్చుట నా పని. ఏమండి, తర్వాత మీరు ఎవరికి కూడా మీరు తీర్పు తీర్చకండి అని ఖచ్చితంగా చెప్పాడండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏం చెప్పారు? ఎవరికి కూడా మీరు తీర్పు తీర్చకండి. తీర్పు తీర్చారా, మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడుతుంది. మీరు కొలిచే కొలత చొప్పుననే కొలవబడుతుంది. మీరు తీర్చారా తీర్పు, మీకు తీర్పు తీర్చబడుతుంది. అది దేవునికి వదలండి, దేవునికి విడిచిపెట్టండి. పగ తీర్చుట నా పని, మీరు చేయకూడదు. అది పగ మీరు తీర్చుకోకండి. ప్రతి కీడు మీరు చేసేదని అనుకోకండి. మీరు యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును అన్నట్టు చూడండి ప్రియులారా. నిన్ను రక్షిస్తాడు. దేవునిపై లక్ష్యముంచు, ఆయన కొరకు కనిపెట్టుకో, అప్పుడు నిన్ను రక్షిస్తాడు. అంతే తప్ప కీడు చేశాడు కదా అనేసి కీడు చెయ్యకండి, చెయ్యొద్దు అన్నాడండి. అనుకోకండి అన్నాడు. అనుకోవద్దు, కీడు చేద్దామని అనుకోవద్దు అని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థమైందండి? కీడు చేద్దామని అనుకోకండి. రైట్. 23వ వచనంలో వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయము, దొంగ త్రాసు అనుకూలము కాదు. ఇక్కడ 10వ వచనంలో కూడా ఈ మాట చెప్పబడింది. అర్థమైందండి? వేరు తూనికరాళ్ళు, వేరు కొంచాలు, ఈ రెండు యెహోవాకు హేయములు అన్నాడు చూడండి పిల్లరా. 23వ వచనంలో ఏమన్నాడు?
వేరు వేరు తూనికి రాళ్ళు యెహోవాకు హేయములు. దొంగ త్రాసు అనుకూలము కాదు అంటే అది కూడా హేయమే అని చెప్తున్నాడు ప్రియులారా. అర్థమైందా? మనం మోసం చేయకూడదు. అర్థమైందండి? చూపించేటువంటి విషయంలో అమ్మేటప్పుడు ఒక కొలత ఉపయోగించుకుంటారంట వాళ్ళు, కొనేటప్పుడు ఒక కొలత ఉపయోగించుకుంటారంట. మోసం అండి, లోకంలో మోసం ఉంది ఎక్కువ. అది దేవుడు అసహించుకుంటున్నాడు. ఆయన దృష్టిలో అది హేయం, అలాంటి పని చేయకూడదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. అర్థమైందా? అలాంటి పని మనం చేసామనుకోండి, మనల్ని తోస్తాడు. అర్థమైందా? మనం తేలికైపోతామేమో. అర్థమైందండి? మనం తేలిపోతామేమో. మోసం చేశాం కదా, తేలిపోతామేమో. మోసము చేసి తెచ్చుకున్నది బాగుంటుంది, రుచిగా ఉంటుంది, కానీ మట్టితో నింపబడుతుంది నోరు. చూసారా? మోసం ప్రమాదమేనా? ప్రమాదమే. మోసం ప్రమాదం ప్రియులారా. అది దేవుడు హేయమైనదిగా ఎంచుతున్నాడు. హేయమైనదిగా ఎంచుతున్నాడు ప్రియులారా. ఏమండి, బైబిల్ అనేది మంచిని నేర్పించే గ్రంథమే తప్ప అన్యాయం చేయమంద ప్రియులారా. ఇది నచ్చదు చాలా మందికి. ఏమండి, బైబిల్ అనేది నచ్చదు వీళ్ళకి. ఎందుకు నచ్చదంటే మంచిని చేస్తుంది, మంచిని నేర్పిస్తుంది కనుక. అంటే లోకానికి ఏం కావాలంటే అన్యాయమే కావాలి. న్యాయం అవసరం లేదు వీళ్ళకి, మంచి అవసరం లేదు లోకానికి. ఏమండి, మంచి లోకానికి అవసరం లేదు పిల్లరా. అలాగా ఉంది సమాజం. నిజంగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఏది దేవునికి హేయమైనవో, మనలో ఏ లక్షణాలు అయితే దేవుడు ఇష్టపడలేదా వాటిని తొలగించుకోవాలి. ఇదిగో ఇవి చెప్తున్నాడు. తూనికి రాళ్ళు, కొంచాలు, ఏమండి, త్రాసు, ఇవన్నీ కూడా దొంగవి, మోసం చేసేవి. ఇవన్నీ కూడా దేవుడు అసహించుకుంటున్నాడు, హేయమైనవి అనుకుంటున్నాడు ప్రియులారా. ఇంతేకాదు, మనలో ఏ చెడు లక్షణం ఉన్నా దేవుడు దాన్ని అసహించుకుంటాడు ప్రియులారా. అర్థమైందండి? ఈ దొంగ త్రాసే కాదు, అర్థమైందండి, ఈ తూనికి రాళ్లే కాదు. ఒకవేళ మనలో కూడా ఒక చెడు లక్షణం ఉన్నట్లయితే ప్రియులారా, దానిని కూడా దేవుడు అసహించుకుంటున్నాడు. చెడు లక్షణాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు ప్రియులారా. హేయమైనది అంటున్నాడు. ఏదైతే దేవునికి నచ్చదో దానిని లోపలికి ఆహ్వానించకూడదు పిల్లలు. అర్థమైందండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చెడుతనాన్ని పోగొట్టడానికే ఈ లోకానికి వచ్చాడండి. అర్థమైందా? చెడుతనాన్ని పోగొట్టడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఒక రాజు ఎలాగైతే న్యాయ సింహాసనం మీద కూర్చుంటే కన్నులతో చెడుతనం అంతా ఎలాగైతే చెదరగొడతాడో, అలా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలో ఉండేటువంటి ఆ చెడుతనాన్ని పోగొట్టి పరిశుద్ధులను చేశాడు, నిత్య జీవానికి వారసత్వాన్ని అనుగ్రహించాడు. ఓకే ప్రియులారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నాం, మన ధన్యులము కనుక దేవత దేవుడి మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఓపికతో విన్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ మాటలు మనందరి వెనుకల్లో దేవుడు ఫలింప చేయను గాక. ఆమేన్.